హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన మనోరమ మ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న వసంతి మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సాయంకాలం వేళ ఒక బీచ్ ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇంకా ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన వాసంతి అనే మహిళని చూపిస్తారు. వాసంతి ఆ బీచ్ అంతా చూసి అక్కడే ఉన్న ఒక స్టేజ్ పైకి వెళ్ళి స్టేజ్ పై ఉన్న సోఫాలో పడుకుంటుంది. ఇంకా అప్పటికే అదే సోఫాకి మరో పక్క ఒక ఏజ్ బార్ వ్యక్తి ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో పడిపోయి ఉంటాడు. అయితే వాసంతి తనని చూసి కూడా తనని పట్టించుకోకుండా నిద్రపోతుంది. ఇంకా అలా కాసేపటికి వాసంతికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగా అప్పటికే చీకటి పడి ఉంటుంది. అంతేగాక ఆ స్టేజ్ ముందు చాలామంది ప్రజలు కూర్చొని ఉంటారు. ఎందుకంటే అక్కడ నాటకం వేస్తారు అని. నిద్రలేచిన వాసంతి స్టేజ్ ముందు ఉన్న ప్రజలను చూసి అప్పటికి కూడా నిద్రలేవకుండా అలాగే పడి ఉన్న ఆ ముసలి వ్యక్తిని చూసి తన పక్కన పడి ఉన్న మందు బాటిల్స్ తీసి పక్కన పెట్టి తనని లేపాలి అని చూడగా తన నుండి ఎలాంటి కదలిక లేకపోవడంతో డౌట్ వచ్చి ఆ వ్యక్తి హార్ట్ బీట్ చెక్ చేయగా వాసంతికి ఆ ముసలి వ్యక్తి అప్పటికే చనిపోయాడని అర్థమయ్యి అక్కడి ప్రజల నుండి ఒక వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచి నీ పేరేంటని అడగ్గా దానికి ఆ వ్యక్తి బాలు అని చెప్తాడు. అది విన్న వాసంతి తనతో, బాలు, ఈ ముసలి వ్యక్తిని ఆ పక్కన పడుకోబెట్టడానికి నాకు హెల్ప్ చేస్తావా అని అడగ్గా బాలు కూడా వాసంతికి హెల్ప్ చేస్తాడు. అయితే అప్పుడే ఆ ముసలి వ్యక్తిలో ఎలాంటి కదలిక లేకపోవడం గమనించిన బాలు కొంచెం షాక్ అయ్యి ఇతను చనిపోయాడు, అసలు ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడగ్గా దానికి వాసంతి తను ఎవరో నాకు తెలియదు కానీ తను నన్ను కలవడానికే ఇక్కడికి వచ్చాడు అని చెప్తుంది. అది విన్న బాలుకి ఇతను ఎవరో నీకు తెలియనప్పుడు నిన్ను కలవడానికి ఎందుకు వచ్చాడని డౌట్ వచ్చి వాసంతి ఇదంతా నాటకంలో భాగంగా తనని బకరా చేయాలని చూస్తుంది అని స్టేజ్ దిగి కిందికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే వాసంతి నవ్వుతూ బాలుని మళ్ళీ స్టేజ్ పైకి రమ్మని పిలుస్తుంది. దానికి బాలు, నేను నా భార్య పిల్లలతో నాటకం చూడడానికే ఇక్కడికి వచ్చాను, నన్ను ప్రశాంతంగా నాటకం చూడనివ్వు, నీ నాటకంలో యూజ్ చేసుకోవడానికి మరొకరిని సెలెక్ట్ చేసుకో, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అంటాడు. ఇంకా మిగతా ప్రజలు అందరూ కూడా వాసంతిని నాటకం స్టార్ట్ చేయమని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. దాంతో వాసంతి వారితో, సరే నాటకం మొదలుపెట్టే ముందు మీ అందరికీ నా లైఫ్ స్టోరీ చెప్తాను వినండి అని తన స్టోరీ చెప్పబోగా అప్పుడే బాలు మళ్ళీ స్టేజ్ పైకి వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి మొహం క్లియర్గా చూసి, ఇతను మా జడ్జి సారే కదా, అయితే ఇప్పుడు ఇక్కడికి పోలీసులు తప్పకుండా వస్తారు, దీన్ని వదిలిపెట్టరు అనగా అది విన్న వాసంతి కొంచెం కూడా భయపడకుండా, వస్తే రాని, అయినా నాకు భయం ఏంటి, తను ఇక్కడికి వచ్చి చనిపోతే దానికి నేను బాధ్యురాలని ఎలా అవుతాను అంటుంది. దానికి బాలు, అయితే మరి నిజం చెప్పు, అసలు తను నిన్ను కలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడనగా దానికి వాసంతి, నువ్వు ఒక వ్యభిచారి దగ్గరికి ఎందుకు వెళ్తావో చెప్పు అంటుంది. అది విన్న బాలు కొంచెం కంగారు పడుతూ, అయినా నేను ఒక వ్యభిచారి దగ్గరికి ఎందుకు వెళ్తాను, నాకేం అవసరము అంటాడు. దానికి వాసంతి అక్కడే ఉన్న బాలు భార్యా పిల్లల్ని చూసి, ఓహో నేను మర్చిపోయాను, నువ్వు నీ భార్యా పిల్లలతో ఇక్కడికి వచ్చావు కదా, నీ భార్య ముందు ఇలాంటి నిజాలు ఎందుకు మాట్లాడతావులే, సరే ముందు మీరు నా కథని వినండి, తర్వాత మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను అని మైక్ తీసుకుని, నా పేరు వాసంతి, ఇది నా జీవిత కథ, నేను చిన్నప్పుడు ఇలాంటి బీచ్ పక్కనే నివసించేదాన్ని అని తన కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే వాసంతి చిన్నతనంలో తన అమ్మ తనని ఎప్పుడూ ఒక రూమ్లో ఉంచి డోర్స్ క్లోజ్ చేసి ఉంచడం లేదా ఇంటి బయటికి పంపి డోర్స్ క్లోజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాసంతి అమ్మ ఒక వ్యభిచారి కాబట్టి తన దగ్గరికి చాలామంది వ్యక్తులు వచ్చి తనతో ఇంటిమేట్ అయ్యి డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే వాసంతి అమ్మ తన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాసంతిని వారు చూడకుండా ఒక రూమ్లో ఉంచడం లేదా ఇంటి బయటికి పంపి డోర్స్ క్లోజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు సిచ్యుయేషన్స్లో కూడా వాసంతికి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక చాలాసార్లు తలుపులు తెరవమని ఏడుస్తూ ఉంటుంది. అయితే వాసంతి అమ్మ కస్టమర్స్ అక్కడ నుండి వెళ్ళిపోయాక మాత్రమే డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. వాసంతి బాల్య జీవితం మొత్తం ఆల్మోస్ట్ ఇలాగే గడిచిపోయి ఉంటుంది. ఇంకా అలా వాసంతి పెద్దయ్యాక వాసంతి అమ్మ తనని టౌన్లో తనకి తెలిసిన బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే చదువుకోమని వాసంతికి చెప్పి తనని టౌన్కి పంపాలి అని అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తుంది. అసలు వాసంతి అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అంటే వాసంతి ఇక్కడే ఉంటే తన దగ్గరికి వచ్చే కస్టమర్స్ పాడు చూపు వాసంతి మీద కూడా పడే ఛాన్స్ ఉంది అని, తనలాగా వాసంతి జీవితం కాకూడదు అని ఇలా చేస్తుంది. అయితే వాసంతికి మాత్రం తన అమ్మని విడిచి దూరంగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. అదే విషయం తన అమ్మకు కూడా చెప్తుంది. కానీ వాసంతి ఇక్కడే ఉంటే తన జీవితం కూడా నాశనం అవుతుంది అని తెలుసు కాబట్టి వాసంతితో, నువ్వు టౌన్కి వెళ్ళి తీరాల్సిందే అని సీరియస్ అయ్యి ఒకరోజు వాసంతి బ్యాగ్స్ అన్ని సర్ది తనని టౌన్కి పంపేందుకు బస్ స్టాప్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే వాసంతికి మాత్రం తనకి
తనకి ఇష్టం లేకున్నా సరే తనని బలవంతంగా టౌన్కి పంపుతూ ఉండడంతో తన అమ్మపై చాలా కోపం వచ్చి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి బస్ ఎక్కి కూర్చుంటుంది. ఇంకా అలా బస్సు స్టార్ట్ అయ్యి బయలుదేరగానే వాసంతి చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. అప్పుడే రమణ్ అనే ఒక ఏజ్ బార్ వ్యక్తి వచ్చి వాసంతి పక్కనే సీట్లో కూర్చుంటాడు. వాసంతి ఏడుస్తుండడం చూసి ఎందుకు తల్లి ఏడుస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ఇలా చాలా ప్రశ్నలు అడుగుతాడు. కానీ వాసంతి మాత్రం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. దాంతో రమణ్ వాసంతికి తన గురించి చెప్తూ, నాది టౌన్ పక్కనే ఉన్న ఒక ఊరు, నాకు ఇల్లు పొలాలు ఉన్నాయి, నా భార్య బ్రతుకున్నంత వరకు తను నాకు అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. తను చనిపోయాక నేను ఒక్కడినే అన్ని పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు పిల్లలు కూడా లేరు అని అంతా చెప్పి తన స్టాప్ రాగానే దిగిపోవాలి అనుకుంటాడు. అయితే రమణ్ చెప్పిందంతా విన్న వాసంతి తను టౌన్కి వెళ్ళాలి అన్న ఆలోచన మార్చుకొని తను కూడా రమణ్తో పాటే ఉండాలని ఫిక్స్ అయ్యి రమణ్ తన స్టాప్లో దిగిపోగానే వాసంతి కూడా తనతో పాటు బస్ దిగి నేను కూడా మీతో పాటే ఉంటా, మీకు ఇంటి పనులు హెల్ప్ చేస్తానని చెప్పడంతో దానికి రమణ్ కూడా ఓకే చెప్పి వాసంతిని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. నిజానికి వాసంతికి తన కూతురు వయసు ఉంటుంది. రమణ్కి భార్య పిల్లలు ఎవరూ లేకపోవడంతో తనకి ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది అనుకుని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. అయితే రమణ్ ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది. పడుకోవడానికి ఒకటే రూమ్ ఉంటుంది. ఇంకా రూమ్లో ఒకటే బెడ్ ఉంటుంది. దాంతో రమణ్ బెడ్పై పడుకుని వాసంతి పడుకోవడానికి నేలపై పరుచుకోవడానికి ఒక చాప ఇస్తాడు. దాంతో వాసంతి అదే చాప మీద నిద్రపోతుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అయ్యి వాసంతి పడుకున్న ప్లేస్లోనే ఇల్లు కారుతో వర్షపు నీరు పడుతుంది. దాంతో ఆ రోజు రాత్రంతా వాసంతికి నిద్ర లేకుండా జాగారం చేయాల్సి వస్తుంది. ఇంకా అలా మరుసటి రోజు ఉదయం వాసంతి తమ కోసం వంట చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా రమణ్ ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు వాసంతి ఇంటి పనులన్నీ కంప్లీట్ చేశాక బట్టలు మురికిగా అయి ఉండడంతో ఇంటి వెనుక ఉన్న బావి దగ్గరికి వచ్చి అక్కడే స్నానం చేస్తూ ఉంటుంది. అయితే అక్కడికి దగ్గరలోనే ఉండే చందు అనే వ్యక్తి చాలా రోజుల నుండి వాసంతిని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాసంతి అక్కడ స్నానం చేస్తూ ఉండగా చందు బైక్పై అక్కడికి వచ్చి వాసంతి వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా చందుని గమనించిన వాసంతి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే పొలం నుండి రమణ్ ఇంటికి రావడం చూసిన చందు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే చందుని చూసిన రమణ్కి విషయం అర్థమయ్యి అదే రోజు రాత్రి వాసంతితో, నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు, అందుకే రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు పొలం దగ్గరికి రా, నాకు అక్కడ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్తాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో వాసంతికి ఆ చనిపోయిన జడ్జి భార్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాసంతి ఫోన్ మాట్లాడాక బాలు తనతో ఫోన్ చేసింది ఎవరు అని అడగ్గా దానికి వాసంతి ఈ ముసలోడి భార్యని ఫోన్ చేసి అంబులెన్స్ అక్కడికి పంపిస్తున్నా, నా భర్త డెడ్ బాడీని అంబులెన్స్లో పంపమని చెప్తుంది. ఎందుకు అంటే సమాజంలో ఎంతో పరువున్న తన భర్త ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి అక్కడే చనిపోయాడు అని అందరికీ తెలిస్తే తన భర్త అండ్ ఫ్యామిలీ పరువు పోతుందంట అనగా అది విన్న బాలు, ఆహా అయితే నువ్వు ఈ కేసులో పోలీసుల నుండి కూడా తప్పించుకున్నావు అన్నమాట, అది సరేలే కానీ నీ స్టోరీలో తర్వాత ఏం జరిగింది, నిన్ను దొంగచాటుగా చూస్తున్న చందుతో ఒక్కసారైనా మాట్లాడావా, తను ఏం చెప్పాడు, నువ్వు ఏం మాట్లాడావని అడగ్గా దానికి వాసంతి సరిగ్గా 1 సంవత్సరం తర్వాత తనతో మాట్లాడా, 1 సంవత్సరం దాకా చందు నన్ను దూరం నుండి అలాగే చూస్తూ వెళ్ళిపోయేవాడు, ఇంకా ముసలోడు రమణ్ కూడా తక్కువ వాడేం కాదు, మొదట తను నన్ను ఒక కూతురులా చూసేవాడు, కానీ రోజులు గడిచే కొద్దీ నన్ను చనిపోయిన తన భార్య ప్లేస్లో ఉంచాలి అనుకున్నాడు ముసలోడే, కానీ కోరికలు ఏమాత్రం తగ్గలేదు, మెల్లిగా నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు, టార్చర్ చేయడం మొదలుపెట్టాడు, కొన్నిసార్లు నాకు ఫుడ్ కూడా పెట్టేవాడు కాదు, అంతేకాక రాత్రుల్లో ఇంటి బయట పడుకోమని తలుపులు కూడా క్లోజ్ చేసేవాడు, వాటికి ధైర్యం ఏంటంటే నాకు తెలిసిన వారు అక్కడ ఎవ్వరూ లేరు, ఇంకా ఉండడానికి మరో ప్లేసు లేదు, ఏం చేసినా సరే ఇది ఇక్కడే పడుంటుంది అనే ధైర్యం, ఏం చేస్తాను, నాకు అక్కడ వాడు తప్ప తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు, అందుకే వాడు పెట్టే టార్చర్ని భరిస్తూ అక్కడే ఉండేదాన్ని అని చెప్తుంది. అలా వాసంతి డ్రింక్ చేస్తూ బాలుకి కూడా మందు పోసి అలా ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు వాసంతితో నీ కథలో తర్వాత ఏం జరిగిందో చెప్పు అనగా వాసంతి తన కథ చెప్పడం మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు రాత్రి చందు ధైర్యం చేసి వాసంతితో మాట్లాడాలని రమణ్ ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి వాసంతితో నేను చెప్పేది విను, నా మాట విని నువ్వు నాతో పాటు వచ్చాయి, నేను సంతోషంగా చూసుకుంటా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ రమణ్ గురించి నీకు పూర్తిగా తెలియదు, కావాలంటే ఊర్లో వాళ్ళని అడుగు, ఈ రమణ్ ఎలాంటి వాడో చెప్తారు, ఇంకా ఈ ఊరి వాళ్ళందరూ కూడా ఈ రమణే తన భార్యని టార్చర్ చేయడం వల్ల తను చనిపోయిందని మాట్లాడుకుంటున్నారు, అందుకే నువ్వు నాతో పాటు రా, నేను బాగా చూసుకుంటానని చెప్తూ ఉండగానే అప్పుడే రమణ్ ఇంటికి రాగా తనని చూసిన చందు సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదంతా చూసిన రమణ్కి విషయం అర్థమై చాలా కోపం వచ్చి వాసంతిని కొడుతూ వాడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, లేదంటే నీ అంతు చూస్తాను అని వాసంతిని బాగా కొట్టి బయటికి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ తిన్న తర్వాత వాసంతితో ఇంటి
ఇంటిమేట్ అవ్వాలని బలవంతం చేయబోగా వాసంతి తనని విరోధిస్తుంది. దాంతో రమణ్ మత్తులో అలాగే నిద్రపోతాడు. ఇంకా బాగా ఆలోచించిన వాసంతి ఇలాంటి వాడితో ఉండటం ప్రమాదమని రమణ్ చేతులు కాళ్ళు తాడుతో కట్టేసి తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకొని ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసి అలా చందుని కలుస్తుంది. దాంతో చందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాసంతిని బైక్పై ఎక్కించుకొని అలా టౌన్లోని తమ ఇంటికి తీసుకెళ్తాడు. మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి ఇద్దరు ఫుడ్ తిని మళ్ళీ బైక్పై బయలుదేరతారు. అయితే దారి మధ్యలో బైక్ చెడిపోయి ఆగిపోతుంది. దాంతో చందు వాసంతితో ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే అని చెప్పి బైక్ని తోసుకుంటూ వెళ్తాడు. అప్పుడే చందు వాసంతితో నీ మనసులో నా గురించి ఏవైనా అడగాల్సిన ప్రశ్నలు ఉంటే అడుగు, నేను ఎవరు, ఏం చేస్తాను, ఎక్కడ ఉంటాను అని ఇలా అనగా దానికి వాసంతి మరి నీకు నా గురించి ఏం తెలుసు చెప్పు అంటుంది. దానికి చందు నీ పేరు వాసంతి, నువ్వు నాకు మంచిగా అనిపిస్తున్నావు అంటాడు. దానికి వాసంతి కూడా నాకు నీ గురించి అంతే తెలుసు, నీ పేరు చందు, నువ్వు మంచివాడివి అనిపిస్తుంది అని చెప్తుంది. ఇంకా అలా ఇద్దరు చందు ఇంటి దగ్గరికి చేరుకుంటారు. చందు ఇల్లు ఒక స్లమ్లో చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఇంట్లో చందుతో పాటు తన అమ్మ కూడా ఉంటుంది. చందు వాసంతిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళగా చందు అమ్మ వాసంతిని అలాగే చూస్తూ ఉండిపోగా చందు తన అమ్మతో తన పేరు వాసంతి, ఈ రోజు నుండి తను కూడా మనతో పాటు ఇదే ఇంట్లో ఉంటుంది అని చెప్తాడు. అది విన్న చందు అమ్మ ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి చందు వాసంతి మెడలో ఒక గోల్డ్ చైన్ వేసి ఇది నీకోసమే తీసుకున్నాను, ఇంకా అదిగో ఈ గోడ మీద పెయింటింగ్ కూడా నేనే వేశానని చూపిస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చందు బ్రష్ చేయడానికి బయటికి వెళ్ళగా అప్పుడే ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే మహిళలు వాసంతి రూమ్లోకి వెళ్ళి తనతో మాట్లాడుతూ నేను చందు బలవంతంగా తీసుకొచ్చాడా లేదా నీ ఇష్టంతోనే నువ్వే తన ఇంట వచ్చావా, నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా చెప్పు, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నావా లేదంటే చందుని పెళ్లి చేసుకొని తనతో పాటే ఉండాలి అనుకుంటున్నావా చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడే చందు బెస్ట్ ఫ్రెండ్ అయిన సుక్కు బయట నుండే వాసంతిని చూసి నేరుగా చందు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, అందుకే అంత అందమైన అమ్మాయిని పటాయించావు అంటాడు. దానికి చందు అదంతా వదిలేయి కానీ ముందు నువ్వు ఒక మెకానిక్ని తీసుకునిరా, నా బైక్ పాడయింది, స్టార్ట్ అవ్వడం లేదు, ఈ రోజు రాత్రికి వర్క్ ఉంది కదా అని చెప్తాడు. అలా కాసేపటికే చందు అండ్ సుక్కు ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే చందు అమ్మ వాసంతిని వంట చేయమని చెప్పి తను మిషన్ కుడుతూ వాసంతితో నువ్వు చందు గురించి ఏమి తెలుసుకుని తనతో ఉండాలి అని అంత ధైర్యంగా తనతో పాటు వచ్చేసావు, ఇంతకీ నీకు చందు ఏం చేస్తాడో అయినా తెలుసా, నిజానికి చందు ఒక దొంగ, రాత్రిపూట తనకి ఉన్న దిక్కుమాలిన ఫ్రెండ్ ఆ సుక్కుగాడితో కలిసి దొంగతనాలు చేయడానికి వెళ్తాడు, అలాంటి వాడిని నమ్మి నువ్వు వచ్చేసావు, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు వాడి నిజస్వరూపం గురించి నీకు తెలుస్తుంది, ఇప్పటికైనా నా మాట విను తల్లి, నువ్వు చాలా అమాయకురాల్లాగా కనిపిస్తున్నావు, తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో, లేదంటే నన్ను నీతో పాటు వచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెట్టమంటావా చెప్పు అని ఎంత చెప్పినా సరే వాసంతి తన మాట వినదు. తను ఇంకా చందుతోనే ఉండాలని ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి చందు సుక్కు అండ్ వాసంతి డిన్నర్ చేస్తూ ఉంటారు. అలా చందు అండ్ వాసంతి ఫుడ్ తింటూ టీవీ చూస్తూ ఉంటే సుక్కు మాత్రం వాసంతి వైపే చూస్తూ ఉంటాడు. నిజానికి సుక్కు వాసంతి అందానికి ఫిదా అయ్యి ఎలాగైనా తనకి దగ్గర అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత చందు అండ్ సుక్కు బయటికి వెళ్తూ చందు వాసంతితో మేము ఒక పని మీద బయటికి వెళ్తున్నాం, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. నిజానికి చందు అండ్ సుక్కు దొంగతనానికి వెళ్తూ ఉంటారు. చందు చెప్పింది విన్న వాసంతి నేను కూడా మీతో పాటు వస్తాను అంటుంది. దానికి చందు మొదట వద్దు అని చెప్పినా వాసంతి తను కూడా వస్తాను అని పట్టుబట్టడంతో చందుకు మరో దారి లేక వాసంతిని తమతో పాటు బైక్పై తీసుకుని వెళ్తారు. అయితే బైక్పై వాసంతిని చందు అండ్ సుక్కు మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. వాసంతి వెనక కూర్చున్న సుక్కు వాసంతిని వెనక నుండి టచ్ చేస్తూ తనకి మరింత దగ్గరగా జరిగి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదంతా వాసంతి కూడా గమనిస్తూ ఉంటుంది. కానీ అది బైక్ కాబట్టి సుక్కు తనని అనుకోకుండా టచ్ చేస్తూ ఉండొచ్చులే, కావాలని టచ్ చేయట్లేదు అనుకుంటుంది. ఇంకా అలా బైక్ని వారు ఒక ఇంటి ముందు ఆగిన కారు దగ్గర ఆపుతారు. ఆ కారుకి కొంచెం దూరంలో ఉండమని చందు సుక్కు అండ్ వాసంతిలకి చెప్పి చందు ఒక్కడే కారు దగ్గరికి వెళ్ళి తన టెక్నిక్తో లాక్ చేసిన కారు డోర్స్ ఓపెన్ చేసి కారులోని కొన్ని పార్ట్స్ విప్పి బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు. మరో పక్క సుక్కు వాసంతిని చూస్తూ తనని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి అని చందు గురించి తనకి చెప్తూ చూడు వాసంతి, చందు నాకంటే హ్యాండ్సమ్గానే ఉంటాడు కానీ వాడు నాలాగా నిజాయితీగా ఉండడు, నీకు తన గురించి పూర్తిగా తెలియదు, నీకంటే ముందు చందుకి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తను చూడ్డానికి నల్లగా ఉన్నా సరే చాలా అందంగా కనిపించేది, చందు క్యారెక్టర్ ఏంటంటే తనకి ఏదైనా బెటర్ దొరికింది అంటే దాని ముందు ఉన్న దాన్ని వదిలేస్తాడు, కానీ నేను అలా కాదు, నాకు ఒక్కసారి నచ్చింది అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. మరో పక్క అలా చందు మరొక కారు డోర్ ఓపెన్ చేయబోగా ఆ కారు సెక్యూరిటీ అలారం సౌండ్ మోగడంతో ఆ కారు ఓనర్స్ ఇంటి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. దాంతో చందు అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తాడు. మరో పక్క సుక్కు బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూడగా బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతో సుక్కు వాసంతితో నువ్వు భయపడకు, సైలెంట్గా నాతో పాటు రా అని బైక్ని తోసుకుంటూ అక్కడ నుండి వెళ్ళబోగా అక్కడి వాళ్ళు చందుని
ఇద్దరిని పట్టుకుని అలాగే ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని సుక్కు అండ్ వాసంతిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. ఇంకా అలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక చందు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో పోలీసులు తనని బాగా కొడుతూ ఉంటారు. మరోపక్క కానిస్టేబుల్ సుక్కు అండ్ వాసంతిని ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారని అడగ్గా దానికి సుక్కు నిజం చెప్తే తమకి కూడా చందు గతే పడుతుంది అని, సార్ మేమిద్దరం భార్యాభర్తలం మూవీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా బైక్ చెడిపోయింది, అందుకే బైక్ని తోసుకుంటూ వెళ్తున్నామని అబద్ధం చెప్తాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చి జడ్జి డెడ్ బాడీని అంబులెన్స్లో అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో వాసంతి బాలుతో ఇంకా నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళు, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అనగా దానికి బాలు ఎక్కడికి వెళ్ళేది, నీ కథ మధ్యలోనే ఆపేశావు చెప్పు అంటాడు. దానికి వాసంతి ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు నీ భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి రాపో, అప్పటిదాకా నేను కూడా రెస్ట్ తీసుకుంటా, వచ్చాక మిగతా స్టోరీ చెప్తా అనడంతో బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వాసంతి నిద్రలోకి జారుకుని కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా తన పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఉండడం చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి నేను బాలు వాళ్ళ మామయ్యని, నీ స్టోరీ నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నా, బాలుని తన భార్య ఇంకా బయటికి పంపదు, అందుకే నీ కథలో తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పు అంటాడు. దాంతో వాసంతి తనతో ఆ రోజు రాత్రే నాకు క్లియర్గా అర్థమైంది, ఇంకా కళ్ళు మూసుకొని చందుతో పాటు వెళ్ళడం కరెక్ట్ కాదు అని, అంతేగాక చందు గురించి తన అమ్మ చెప్పిందంతా గుర్తొచ్చి సొంత కొడుకుపై తన అమ్మకే నమ్మకం లేదు, అలాంటి వాడితో ముందుకు నడవడం తప్పు అని, ఇంకా సుక్కు తనకి ఒక నమ్మకమైన జీవితాన్ని ఇస్తాను అన్నాడు అని చెప్తూ ఉండగా అదే టైంకి అక్కడికి చందు రాగా వాసంతి తనతో గొడవపడి స్టేజ్ దిగి అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా స్టోరీ పాస్ట్లో ఒక రోజు వాసంతి ఫుల్గా టెన్షన్ పడుతూ సుక్కు రూమ్లోకి వచ్చి తనతో నీ ఫ్రెండ్ చందు నన్ను మార్కెట్లో చూసేశాడు అని చెప్తుంది. అది విన్న సుక్కు ఫుల్గా భయపడిపోతూ తను గనక ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు నాతో పాటు ఉన్నావని తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలని భయపడిపోతూ ఉండగా అదే టైంకే చందు అక్కడికి వచ్చి వాసంతి చందుతో ఉండడం చూసి చాలా కోపం వస్తుంది. వాసంతిని చంప చెల్లుమనేలా కొట్టి వారిద్దరిపై సీరియస్ అవ్వగా వాసంతి చందుతో నువ్వంటే నాకు చాలా ఇష్టం చందు, కానీ నీకు నాపై నమ్మకం లేదు కదా అనగా దానికి చందు ఇంకా నీ యాక్టింగ్ చాలు ఆపు, మీ ఇద్దరూ కలిసి నన్ను మోసం చేసేశారు, ఇంకా నా జీవితంలో మీ ముఖాలని చూడను, మీరు మళ్ళీ నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోండి, కనిపిస్తే ఇద్దరిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి వాసంతి సుక్కుతో ఇప్పటి నుండి నువ్వు ఆ దొంగతనాలు చేయడం మానేసి ఏదైనా చిన్న పని వెతుక్కో, అప్పుడే మనకి గౌరవం ఉంటుంది, మనకి మంచి లైఫ్ కావాలి కదా అనగా మొదట సుక్కు వాసంతి మాట వినడు, కానీ తను పదే పదే చెప్తూ ఉండడంతో సరే దొంగతనాలు మానేస్తా, ఏదో ఒక చిన్న పని వెతుక్కుంటానని చెప్తాడు. అది విన్న వాసంతి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ని తనకి ఇచ్చి ఇది తీసుకో, దీన్ని అమ్మి డబ్బు తీసుకునిరా, కొన్ని రోజులు మన ఖర్చులకి సరిపోతుంది అని చెప్పగా ఆ గోల్డ్ చైన్ చూసిన సుక్కు ఇది నేను చందు కలిసి దొంగతనం చేసిందే, ఇది నీకు ఇచ్చాడా అంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. గోల్డ్ చైన్ అమ్మిన డబ్బు కూడా అయిపోతుంది, కానీ సుక్కు ఇంకా ఎలాంటి పనిలో జాయిన్ అయ్యి ఉండడు. డబ్బు లేకపోవడంతో వాసంతి కొన్ని రోజులు తినడానికి తిండి కూడా లేక నీరు తాగి ఆకలి తీర్చుకుంటుంది. అలా కొన్ని రోజులైనా సరే సుక్కు పనిలో జాయిన్ అవ్వకపోవడంతో వాసంతికి చాలా కోపం వచ్చి తనతో గొడవ పడుతుంది. ఏదో పనిలో జాయిన్ అవ్వమని చెప్తుంది. దాంతో బాగా ఆలోచించిన సుక్కు ఒకరోజు జేమ్స్ అనే వ్యక్తిని కలిసి తనని ఇంటికి తీసుకుని వచ్చి వాసంతితో ఇతను జేమ్స్ నా ఫ్రెండ్, నేను తినడానికి ఫుడ్ తీసుకుని వస్తా, తనకి తాగడానికి వాటర్ ఇవ్వు అని చెప్పి అక్కడ నుండి ఒక హోటల్కి వెళ్ళి తను ఫుల్గా బిర్యానీ తిని అదే బిర్యానీ పార్సల్ తీసుకుని ఇంటికి వచ్చి బయట నుండి లాక్ చేసిన డోర్స్ ఓపెన్ చేసి చూడగా వాసంతి కోపంతో సుక్కుతో నన్ను ఇలా మరొకరితో పడుకోబెట్టి డబ్బు సంపాదించాలి అనేదే నీ ప్లాన్ అయితే అప్పుడు నాకు నీతో పనేముంది, ఈ పనే అయితే నేను ఒంటరిగా చేసేదాన్ని కదా, ఇంకా నీలాంటి వాడితో నాకు పని లేదు అని చెప్పి తను జేమ్స్తో వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే సుక్కు తనని ఆపాలని చూస్తాడు. నీతో ఈ పని చేయించే డబ్బు సంపాదించే ఇద్దరం హ్యాపీగా ఉండాలి అనుకున్నా అంటాడు. అది విన్న వాసంతి తనని తిట్టి జేమ్స్తో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజానికి సుక్కు వాసంతితో వ్యభిచారం చేయించి తన ద్వారా డబ్బు సంపాదించాలి అని ప్లాన్ వేసి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో మళ్ళీ వాసంతి ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి అక్కడి వారితో తర్వాత నేను జేమ్స్ని కలిశాను, తనే నా బాస్, తనని కలిశాక నా జీవితమే మారిపోయింది, తను నాకు చాలా సపోర్ట్ చేశాడు, అలా జేమ్స్తో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయానని జరిగింది చెప్తుంది. అలా జేమ్స్ వాసంతిని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి తనకి కొంచెం డబ్బు ఇచ్చి ఇది ఇప్పటి నుండి నీ ఇల్లే అనుకో, నీకు ఏవైనా అవసరం ఉంటే ఇక్కడే శంకర్ ఉంటాడు, తనకి చెప్పు, తనే నీకు అన్ని తీసుకుని వచ్చి ఇస్తాడు, నీకు ఈ వృత్తి నచ్చితేనే చెయ్యి, నీకు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళవచ్చు, నిన్ను ఎవ్వరూ ఆపరు, నేను ట్రేడర్ని మాత్రమే, కస్టమర్స్ని ఇక్కడికి పంపుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వాసంతి ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడే శంకర్ వచ్చి జేమ్స్ సార్ కస్టమర్ని పంపారు అని ఒక వ్యక్తిని చూపిస్తాడు. నిజానికి తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్. ఇంకా అలా వసంతికి మొదట కొంచెం భయం అనిపిస్తుంది, కానీ ఇద్దరు కొంచెం డ్రింక్ చేసి ఇంటిమేట్ అవుతారు.
ఉదయం వాసంతి నిద్రలేవగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఒక ఏజ్ బార్ వ్యక్తి వస్తాడు. ఇంకా వాసంతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వృత్తిలోకి దిగింది కాబట్టి తన దగ్గరికి వచ్చేవారిని సంతోషపరచడమే తన పని అని అలా నవ్వుతూ తనని కూడా యాక్సెప్ట్ చేసి తనతో కూడా ఇంటిమేట్ అవుతుంది. ఉదయం అవ్వగానే తను వాసంతి కాళ్ళ దగ్గర పడుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాసంతి లేవగానే తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే వాసంతి స్నానం చేసేటప్పుడు తన ఒంటి మీద అయిన గాయాలు చూసుకుంటుంది. తర్వాత రోజు ఇద్దరు మ్యూజిషియన్స్ కూడా వస్తారు. అలా రోజుకొక కస్టమర్స్తో వాసంతి ఆ వృత్తిలో దిగిపోతుంది. ఇంకా తనకి పెయింటింగ్ అంటే ఇష్టం ఉండడంతో తనకి ఖాళీ సమయంలో పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి వాసంతి తను చేయాలి అనుకున్నవన్నీ చేస్తూ పస్తులు పడుకోవాల్సిన అవసరం మళ్ళీ తనకి రాదు. ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో అక్కడికి మళ్ళీ బాలు వచ్చి తన మామని అక్కడే చూసి కోపంతో, నేను రాకముందే నీ స్టోరీ ఎందుకు చెప్పావు? నేను వస్తాను అని చెప్పాను కదా, నాకు నీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది, మళ్ళీ అక్కడ నుండి చెప్పు అంటాడు. దానికి వాసంతి, లేదు నేను వెళ్ళే టైం అయింది అంటుంది. దానికి బాలు, నేను నీ కథ వినాలి అనే నా భార్యని ఇంటి దగ్గర వదిలి రాబోగా నా భార్య నన్ను ఇంటి నుంచి వెళ్ళకు అని ఆపింది. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వినకుండా నాతో గొడవ పడింది. అందుకే కోపంలో వెనక్కి తొయ్యగా తన తలకి గాయమయ్యి అక్కడికక్కడే చనిపోయిందని చెప్తాడు. అది విన్న వాసంతి షాక్ అవ్వగా బాలు మామ మాత్రం కోపంతో, ఎంత పని చేసావురా, నా కూతురిని చంపేశావా అని సీరియస్ అవ్వగా దానికి బాలు, నువ్వు మాత్రం తక్కువేంటి మావయ్య, నువ్వు కూడా నీ భార్యని చంపేశావు కదా అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి ఆ గొడవలో బాలు ఫుల్గా తాగి ఉండడంతో కింద పడి చనిపోతాడు. అది చూసిన వాసంతి, ఇప్పుడే ఒక శవం ప్రాబ్లం తీరింది అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొకట, మర్యాదగా బాలు డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని బాలు మామయ్యకి చెప్తుంది. ఇంకా వాసంతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజానికి వాసంతి అమ్మ ఒక వ్యభిచారి. తనలాగా తన కూతురి జీవితం అవ్వద్దు అనే టౌన్లోనే తన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి చదువుకోమని మంచి జాబ్ చేసుకోమని పంపితే దారిలో వాసంతికి పరిచయమైన వ్యక్తుల వల్ల వాసంతి జీవితం మారిపోయే చివరికి తన అమ్మలాగే తను కూడా వ్యభిచారి అవుతుంది. కాదు, ఈ సొసైటీలోని పరిస్థితులు వాసంతిని కూడా వ్యభిచారిగా మార్చాయి. డైరెక్టర్ ఇదే మనకి చెప్పాలి అనుకున్నాడు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.